ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎక్కడ ఏ నలుగురు కలిసినా జగన్ ఎప్పుడు అరెస్టు చేస్తున్నారు, కూటమి పెద్దలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయబోతున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వినబడుతున్నాయి. నిజంగా జగన్ను అరెస్టు చేసే సాహసం, అరెస్టు చేసే ఆస్కారం, అరెస్టు చేసే సాక్ష్యాధారాలు కూటమి నిజంగా పట్టుకుందా? ఇక్కడే అసలు సిసలైన అంశం. వైసీపీ హయాంలో జరిగిందంటూ మద్యం స్కామ్లో ఓవైపు ఆధారాలు వెతుకులాటలో సిట్ చాలా బిజీగా కనిపిస్తున్న వేళ జగన్ మాత్రం అరెస్ట్ అవుతున్నారు అనే ప్రచారం కూటమి నేతలు చాలా పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగా ప్రచారం అయితే జోరుగా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందన్న చర్చ సాధారణ ప్రజల్లో సైతం ఇప్పుడు కనబడుతోంది. మద్యం స్కామ్లో ఇప్పటి వరకు సిట్ అరెస్టు చేసిన ఏకైక ప్రజాప్రతినిధి ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే, సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి గారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో జగన్ చుట్టూ ఉన్న అధికారులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డితో పాటు ఆయన సలహాదారుడిగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి, భార్య భారతీ సిమెంట్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్పను కూడా వీళ్ళు అరెస్ట్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారిని నిందితులుగా విచారణకు పిలిపించినా అరెస్ట్ అయితే చేయలేదు. విజయసాయి రెడ్డిని సాక్షిగా పిలిపించి విచారణ చేసి ఆ తర్వాత నిందితుడిగా చేర్చారే తప్ప ఎక్కడ కూడా అదుపులోకి తీసుకోలేదు. చివరగా జగన్ను తొలి ఛార్జిషీట్లో జస్ట్ ప్రస్తావించి వదిలేశారు. జగన్ పేరును ఛార్జిషీట్లో నామమాత్రంగా ప్రస్తావించడం, నిందితుడిగా ఇప్పటి వరకు చేర్చకపోవడం, అయినా నేరుగా అరెస్ట్ అవుతున్నారు అంటూ తెరపైకి వాదనను బలపరుస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నది అన్నది క్లియర్గా తెలుస్తోంది. వాస్తవానికి జగన్ను అరెస్టు చేసే సాక్ష్యాధారాలు ఏమైనా వీళ్ళ దగ్గర ఉన్నాయా అంటే సిట్ అధికారులు చేతులు ఎత్తేశారు. అసలు జగన్కు ఎక్కడ సంబంధం లేనట్టుగానే ప్రతి అంశం కనబడుతున్నట్టుగా క్లియర్గా అన్నీ కూడా ఉన్నాయట. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లబ్ధి చెందినట్టు కానీ, డబ్బులు తన చేతికి వచ్చినట్టు కానీ, లేదా తన ప్రమేయం ఉన్నట్టు కానీ ఎక్కడ నిరూపించే పరిస్థితి లేదట. జగన్ అరెస్ట్ కేవలం రాజకీయ డ్యామేజ్ కోసమే ప్రచారం చేస్తున్నారట. వ్యక్తిగతంగా మైనస్ చేసే విధానం, తప్పు దొరక్కపోయినా తప్పు జరిగిపోయిందనే భ్రమ కల్పించడమే కూటమి ఏకైక టీడీపీ లక్ష్యం. జగన్ అరెస్టుకు సాక్ష్యాలే లేవంటున్న రాజకీయ నిపుణులు, లిక్కర్ స్కామ్ పెద్ద బూటకమేనని, కావాలనే ఎంపీ స్థానంలో ఉన్న మిథున్ రెడ్డిని అరెస్టు చేయించారని, జగన్ను ఇబ్బంది పెట్టే దిశగానే టీడీపీ కుట్రలు పన్నుతుందని, ఇక్కడ కేవలం కూటమి అనడం కన్నా టీడీపీ వర్సెస్ జగన్ అంటేనే బాగుంటుంది. ఎందుకంటే కూటమి అంటే జనసేన, బీజేపీ. కానీ ఎక్కడ జగన్ అరెస్టు కావాలని కానీ, జగన్ అరెస్టు కోరుకున్నట్టు కానీ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కానీ, లేదంటే బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు కూడా ఇప్పటిదాకా అనే పరిస్థితి లేదు. జగన్ జోలికి పోకుండా జాగ్రత్త పడుతున్న జనసేన పవన్, బీజేపీ మోదీ సర్కారాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. అసలు స్కెచ్ ఇదిగో ఇక్కడే ఉంది. రాబోయే కాలంలో రాజకీయంగా ఊహించని పరిణామాలు రాబోతున్నాయట. టీడీపీకి ఊహించని డ్యామేజ్ ఖచ్చితంగా ఉంటుందంటున్నారు రాజకీయ నిపుణులు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ప్రజలకు ఏం చేశామన్నది మర్చిపోయిన కూటమి పెద్దలు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టామన్నది మాత్రం చరిత్ర గుర్తుపెట్టుకునే స్థాయికి, పతాక స్థాయికి తీసుకెళ్లారు. మోదీ చాలాసార్లు చెప్పారట, జగన్ను అరెస్టు చేయడం కేవలం తన సొంత ఇమేజ్ పెంచడమే అవుతుందని, సాక్ష్యాధారాలు పర్ఫెక్ట్గా లేనప్పుడు అరెస్టు జోలికి పోకండి అంటూ కూటమి పెద్దలకు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో స్పష్టంగా మోదీ సర్కార్ చెప్పారట. ఢిల్లీ నుంచి కీలక ఆదేశాలు, పిలుపులు ఈ మాదిరిగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ కూడా ఆ జోలికి పోవట్లేదు. కక్షపూరితమైన చర్యలు తీసుకోవాలి, ఏదో 4 రోజులు అరెస్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చేమో, కానీ ఆ తర్వాత పరిణామాలు మాత్రం మన చేతిలో ఉండవు అన్నది చంద్రబాబుకు బాగా తెలుసు. గతంలో కూడా సేమ్ సినిమా, కానీ చివరిలో ట్విస్ట్. ఆ ధైర్యమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అఖండంగా ఉంది. అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. పోనీ అరెస్ట్ చేసినా కూడా దానికి వచ్చే రెట్టింపు మైలేజ్ మరి ఏ ఇతర సమయంలో వచ్చే అవకాశమే లేదు. ఏ నాయకుడికైనా అరెస్టు తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి స్కామ్ ఏంటి, ఆ విధానం ఏంటి అనేది జగన్ వివరించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆధారాలు బలంగా ఉన్నప్పటికీ, సాక్ష్యాధారాలు ప్రజల ముందు పెట్టినప్పటికీ ఎంతో కొంత చంద్రబాబుకు తన అరెస్టు కలిసి వచ్చింది. చంద్రబాబును అరెస్ట్ చేయడం, పవన్ అక్కడికి వెళ్ళి పరామర్శించడం, ఆ తర్వాత పొత్తులోకి వెళ్ళడం, ఇదంతా కూడా వాళ్ళకందరికీ ఒక మంచి అవకాశం ఇచ్చినట్టు అయింది. వెరసి ఈరోజు కూటమి అధికారంలోకి రావడానికి ఆ అరెస్టు కూడా కారణమే కావచ్చు. ఏం జరిగినా ఎంత పోయినా 40% ఓటు బ్యాంకు కలిగిన పార్టీ ఏదైనా ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎంత తొక్కుదామని చూసినా తొక్కే ప్రయత్నం చేయలేరు. ఎందుకంటే దాదాపుగా 40% ఓటు బ్యాంకు కలిగిన పార్టీగా ఈరోజు గట్టిగా నిలబడి ఉంది. సీట్లలో గోల్మాల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ అధికారంలోకి రాగలిగే సామర్థ్యం, సత్తా, దమ్ము, ఆ సాహసాలు అన్నీ కూడా మెండుగా ఆయా పార్టీకి, ఆయా నాయకులకు ఉంది అనేది క్లియర్గా చెప్పుకోవచ్చు. ఏదేమైనా జగన్ అరెస్ట్ అనేది ఉట్టి రాజకీయ డ్యామేజ్ కోసమే. చచ్చినా ఆ పని చెయ్యరు.
చెయ్యకండి అని ఢిల్లీ పెద్దల పిలుపులు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం కూడా లేదంటున్నారు రాజకీయ నాయకులు. ఏం జరిగినా ఎంత దూరం పోయినా అల్టిమేట్గా గెలుపు మాత్రం మంచి వాళ్ళకే ఉంటుంది, మంచి చేసే వాడికే ఉంటుంది.